ఇల్లు ఎందుకు కాపాడుకోవాలనుకుంటున్నాము? మేము కష్టపడి కట్టుకుని ఒక స్థాయికి వచ్చాం. మేము ఇప్పుడు మా కళ్ళ ముందు అది కూలగొట్టుకోవాలంటే భయమే కదా సార్, మాకు పోతుంది అని చెప్పి ఒక భయం కదా. ఇప్పుడు ఒక్కసారి పోయిందంటే అది కట్టుకోవడం ఇంకా ఈ జీవితంలో అయితే కాదు మాకు, ఎందుకంటే అంత ఓపిక టైం మాకు ఇంకా అబ్బా అంటే ఒక 10 years మేము జాబ్ చేసుకుంటాం. ఆ 10 years లో పిల్లల్ని చదివించుకోవాలా, లేదా మాకు సేవింగ్స్ మేము దాచుకోవాలా, లేదా పిల్లల కోసం సేవింగ్స్ కోసం దాచుకోవాలా, అన్ని చూడాలి కదా, అన్ని యాంగిల్లో మేము చూసుకోవాలి కదా. అందుకోసం మేము ఆ ఇల్లు కాపాడుకోవాలి, మరి కట్టుకోలేము మేము. అండ్ వాళ్ళు ఇంకొకటి చెప్తున్నారు, డబుల్ బెడ్రూమ్ అని. సార్ ప్లీజ్ ఆ విషయంలో కొద్దిగా మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము కష్టపడి ఒక స్టేజ్ కి వచ్చిన వాళ్ళం. డబుల్ బెడ్రూమ్ అంటే అది ఎవరికి చెప్పండి, మీకే తెలుసు కదా అది ఎవరి కోసం ఎస్టాబ్లిష్ చేశారని. పూర్ వాళ్ళ కోసం చేశారు. మేము ట్యాక్సులు కడుతున్నాం సార్, ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నాం. అంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ అందరి దగ్గర కలెక్ట్ చేసుకున్నది మీరు పెట్టి కదా అది చేస్తున్నారు. అంటే మా డబ్బులతో మరి మాకే ఇస్తారు ఆ ఇల్లులు, అది మంచిది కాదు. అండ్ వాళ్ళది రైట్స్ మేము